సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో వెల్కమ్ బ్యాక్ టు శ్రీ హోమ్ వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి పిల్లలకు వచ్చేసి అక్షరాభ్యాసం అయితే చేయించామన్నమాట. మన 2 days హాలిడేస్ ఉంటే మేము వచ్చేసి కుక్కేకి, శృంగేరికి, హోర్నాడుకి, ధర్మస్థలకి అయితే వెళ్ళొచ్చాము. సో ఇలాగో అమ్మవారికి దగ్గరికి వెళ్తున్నాం కదా అనేసి, అందులో శక్తిపీఠం కదండి, అక్కడ అక్షరాభ్యాసం చేపిస్తే మంచిది అనేసి చెప్పింటే, అందుకని మేము వచ్చేసి అక్కడ అక్షరాభ్యాసం అయితే చేయించామన్నమాట. సో ఇక్కడైతే అక్కడ అంతా సామూహికంగా అయితే చేస్తారనమాట. అక్షరాభ్యాసం వచ్చేసి ఒక్కొక్కరికి అయితే 500 రూపీస్, ఇక్కడ ఇద్దరు కాబట్టి మాకైతే 1000 రూపీస్ అనమాట. సో ఒక్కొక్కరికి సపరేట్గా కాకుండా అందరికీ కలిపి అయితే చేస్తారు అక్కడ. సో ఇక్కడ బ్యాచెస్ వైజ్గా 1 hourకి బ్యాచెస్ ఉంటుంది. మేమైతే ఫస్ట్ బ్యాచ్కి అయితే వెళ్ళాము, 8:30కి బ్యాచ్. అక్కడ పెద్దోడు వచ్చేసి వాళ్ళ ఆడపైన కూర్చున్నాడు, చిన్నోడు వచ్చేసి నా దగ్గర కూర్చున్నాడు. పెద్దోడు ఎంత చెప్పినా రైట్ హ్యాండ్ అయితే పట్టుకోవడం లేదనమాట, లెఫ్ట్ హ్యాండ్తోనే వాడైతే రాస్తున్నాడు అనమాట. అదే చూస్తున్నాము అక్కడ, మాకైతే నవ్వుతున్నాము. వీడు ఎంత చెప్పినా కూడా అదే హ్యాండ్ పట్టుకుంటున్నాడు కదా అనేసి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.